మన క్రిస్టమస్ రోజు అన్ని ఖర్చులు పోను మనకు 750 రూపాయలు మిగిలాయి. అవి కూడా ఇందులో కలిపాం. ఆ తదుపరి ఏనుగోపాల్ మా వాళ్ళు ప్రతి నెల వాళ్ళు ఈ చర్చికి కానుక పంపుతుంటారు. అందులో భాగంగా ఈరోజు మరలా ఒక 2000 పంపి ఉన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. అదేవిధంగా కువారపు రాజ్ కుమార్, అదేవిధంగా వాళ్ళ నాన్న జాన్సన్ అన్న వారి కుటుంబ సభ్యుల తరపున కొంత కానుక పంపినారు. దేవుడు వారిని దీవించును గాక. కాకపోతే కొంతమంది చిన్నపిల్లోళ్ళు అంటే పెళ్లి కానిటువంటి వాళ్ళు అనమాట, వాళ్ళు వాళ్ళ వంతుగా కొంత సాయం చేయాలని చర్చికి నవిత అదేవిధంగా విజయక్క వాళ్ళు కూడా కొంత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారి కుటుంబాలను దీవించును గాక. ఈరోజు మీకు ఒక విషయం ఏంటంటే, జయమ్మకు మొన్న దేవుడు ఆపరేషన్ వలన చక్కని ఆరోగ్యం దయచేశాడు. వారి కోసం ప్రార్థన చేద్దాం. అనిరుద్ అని మనకు జయమ్మ వాళ్ళ పెద్ద బాబు, గుండెకు ఒక సూది అంత రంధ్రం చిన్నది అనమాట. అది చిన్నప్పుడు ఉండేది, కొన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత తగ్గుద్దని డాక్టర్లు చెప్పారు. మొన్న జయమ్మ ఆపరేషన్ రోజు అది కూడా వాళ్ళు చూపిస్తే అది కూడా ఇప్పుడు ఏమి లేదు, బాగుందని చెప్పారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. ఇంకపోతే మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, మన బంధువులు ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటారు ఎక్కడైనా వేరే ఊర్లలో, మనం మన ఇంటి ఆడపిల్లని ఎక్కడన్నా మనం అత్తగారింటికి పంపించుంటాం. వాళ్ళు కూడా కొంతమంది దేవుని కానుకలు ఇవ్వాలని ఆశపడుతుంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే, మీరు విషయం తెలియజేయండి. ప్రేయర్ టవర్ 3వది స్లాబ్ వేస్తున్నాం, ఏమైనా మీరు ఇవ్వగలిగింది ఏదైనా మనస్ఫూర్తిగా ఇచ్చేది ఉంటే ఏదైనా ఇవ్వమని మీరు తెలియజేయండి. ఇంకపోతే స్థానిక సంఘం ఉన్నటువంటి యవనస్తులు కూడా ఒక టీముగా ఏర్పడి కొంత ఫండ్ మొబిలైజేషన్కు రండి, నేను పిలుస్తాను, ఆ టైంలో వెళ్దాం. ఎవరికి కలిగింది వాళ్ళకు దేవుడిచ్చింది మనం ఇద్దాం. ఎవరికి బలవంతం కానీ ఒత్తిడి కానీ ఏం లేదు. దేవుడు అందరిని దీవించును గాక. ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం బలారాధనకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, తల్ల ఉంచండి చాలు, ఎందుకంటే మీరు మోకరించను స్థలం లేదు కాబట్టి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఈ మధ్యాహ్న వేళలో మీ ప్రియ బిడ్డలమైన మమ్ము మీరు ప్రేమించి మీ పరిశుద్ధ సన్నిధానంలో చేరి మీ నామమును గూర్చి పాడి స్తుతించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం, వాక్య పఠనం ద్వారా మిమ్మల్ని స్తుతించాం, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని ఆరాధించాం తండ్రి. వాక్య భాగమందు దైవజనులను మీరు నిలవబెట్టి, అల్పుడైన నన్ను మీరు నిలవబెట్టి సంఘానికి పంపిన వర్తమానం కోసం మీకు స్తోత్రాలయ్యా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని. నిజంగా ఐక్యత అనగా ఒకే గర్భమున జన్మించిన వారే కాదని, పరలోకమందున్న తండ్రి చిత్తం చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వారే సహోదరులని అన్నారు. అలాంటి సహోదరులు ఒకరికొకరు ఐక్యత కలిగి కలిసిమెలిసి సఖ్యత, ఐక్యత, సమైక్యత కలిగి జీవిస్తే మేడగదిలో 120 మంది ఉన్నప్పటికీ అందరూ ఒకే మాట ఏక మనసు కలిగి ఆ స్థలమందు మీ నామస్మరణ చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడా మీరు వారిని ఒక్కొక్కరిని అయ్యా ప్రభు మీరు ఆత్మచేత తాకి బలపరిచినందుకై మీకు స్తోత్రాలు. వారు శక్తి నొందిరి అన్య భాషలందు మాట్లాడాలని విన్నాం. అయితే మేము ఎక్కడైతే ఐక్యత కలిగి కలిసిమెలిసి ఒకే మనసు కలిగి ఒకే తాత్పర్యం కలిగి జీవిస్తామో అక్కడ మీరు నివసించే దేవుడు అని మేము విన్నాం తండ్రి. అదే నాయన సంఘంలో ఐక్యత ఉన్న దాన్ని బట్టి పేతురును చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా కలిసి నాయన అత్యాసక్తితోటి వారు ప్రార్థించినప్పుడు ఆ చెరసాలలో ఉన్నటువంటి పేతురు వద్దకు మీ దేవదూతను పంపారు, సంఖ్యలను తెంపారు, ఊరి వెలుపట ఉన్నటువంటి ఇనప గేటును సైతం తెంచి ముందుకు తీసుకెళ్లారు. ఇంత కార్యం జరగడానికి కేవలం సంఘ ఐక్యత, సంఘమంతా